ఈ పిక్చర్లో యూనో మంచి ఆపర్చునిటీ దొరికింది విత్ సమ్ ఎక్స్ట్రాడినరీ ఎమోషనల్ సీన్స్ విచ్ ది ఆడియన్స్ విల్ లవ్ అండ్ తప్పకుండా అందరూ మీరు కర్చీఫ్లు కొంచెం రెడీ చేసుకోండి. ఓకే, there is no doubt about it. There is no doubt about it. There are some beautiful scenes in this film where people will love. And the action also, the regular నేను చేసిన సినిమాలో చాలా యాక్షన్ చేసాం. It's a little I mean not outdated, but అవి కూడా చాలా బాగుంటాయి. బట్ దీంట్లో we've tried a very realistic fast paced action with very stylized moments in my whole body language, which the new age audience will love. And ఏ యాక్షన్ కూడా మీరు అస్సలు బోర్ ఫీల్ అవ్వరు. That is the entertainment you get in the action also, and you'll love it. So yeah, it is a challenge and I really love the character and one question which is not related to this film, but I want to put andaru wait chestundi start chestunaru. They want to know about Arjun's. వాడు పాపం ఎక్కడో చదువుతున్నాడమ్మా, బాగా చదువుతున్నాడు. కానీ ఈ ప్రశ్న అడుగుతారా లేదని మీ ఫ్యాన్స్ చాలా మంది బలవంతం. నేను వాళ్ళకి వెళ్ళి చెప్తారా? అందరు ముందు బాగా చదువుకోవాలి, హ్యాపీగా ఉండాలి, తర్వాత చూసుకుందాం. ఈ సినిమా విషయానికి వస్తే స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. ప్రమోషన్స్లో కూడా మీరు చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తున్నారు సినిమాని. సో శైలేష్ ఏమై చేశారు సార్ మీరు? ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమాని చాలా బాగా ప్రమోట్ చేశారు. శైలేష్ అని కాదు, వెంకట్ గారిని ఇద్దరు ఒక్కటి రిక్వెస్ట్ చేశారు, బాబు మీరు 75th ఫిల్మ్ కొంచెం ఎక్స్ట్రా ప్రమోషన్ చేయాలని. నేను చెప్పాను, నిజం వద్దులేండి, ఎందుకు నాకు లేదు ఇదొక్కటి మీరు మాట ఇవ్వాలంటే. ఏదో అలా స్టార్ట్ చేసాను, అలా ఫ్లోలో ఏదో వచ్చేస్తుంది, బట్ ఎప్పుడు ఆపేస్తానని వాళ్ళకి టెన్షన్ ఉంది. ఐ డోంట్ నో, లైక్ ఐ సెడ్ ఐ డోంట్ ప్లాన్ ఎనీథింగ్. ఏదో న్యాచురల్గా వచ్చినప్పుడే బాగానే ఉంటుంది. ఇప్పుడు దాకా అలా తోసుకుంటూ వస్తున్నాను. బట్ ద థింగ్ ఈజ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ సంక్రాంతి రిలీజ్, బికాస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ కమింగ్ అండ్ after this is my 75th film, so it's quite exciting. And sir monna no ప్రేమించుకుందరా ఎన్నిసార్లు చూసే చెప్పు? చాలా సార్లు చూసాను సార్, చూస్తూనే ఉన్నాను సార్. మీ 75th ఫిల్మ్కి సంబంధించి మొన్న సెలబ్రేషన్స్ ఈవెంట్ జరిగింది గ్రాండ్గా. మీకు ఇష్టం లేకపోయినా ప్రొడ్యూసర్ గారు అండ్ రానా ఇనిషియేట్ తీసుకొని చేశారు. సో అక్కడ చిరంజీవి గారు వచ్చి అదే మీరు మంచి పాయింట్ చెప్పారు, ఇద్దరం కలిసి ఒక సినిమా చేయాలని ఉంది, ఆయన చెప్పారు, మీరు కూడా వస్తుందమ్మా అన్నారు. సో మీ కాంబినేషన్లో ఆ సినిమా ఇయర్లో రావచ్చా, నెక్స్ట్ ఇయర్లో అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చా? లేదు, వీ వాంట్ టు డూ ఇట్, బట్ ద డైరెక్టర్స్ అండ్ ద రైటర్స్ షుడ్ లిసన్ టు ఇట్. సో వాళ్ళు వినగానే వాళ్ళకు ఒక కథలు రాస్తే మేము ఇమీడియట్గా చేస్తాం. We always wanted to do something nice, and I'm sure it'll be. I can imagine myself, him sitting like this, stand like that. Hey, వెంకటేష్ గారు సార్, మీరు నైట్ షూట్స్ మాక్సిమం అవాయిడ్ చేస్తారు, బట్ ఈ సినిమాకి సంబంధించి ఎక్కువ నైట్ షూట్స్ చేయడం జరిగింది, ఓ సాంగ్ కూడా చేశారు. సో ఆ స్పెషల్ కేర్ అన్నిటికీ ఫస్ట్ టైం వచ్చింది, మొత్తం నైట్ చేయాల్సి వచ్చింది. బట్ దాని ముందు అక్కడ రానానేడు అక్కడ చాలా చేసాను లేదా, అక్కడ అలవాటు అయిపోయింది. వెంకటేష్ గారు ఒక క్వశ్చన్ సార్ ఇక్కడ సార్ వెంకటేష్ గారు 10 years బ్యాక్ చిన్నోడు పెద్దోడుగా మేము సంక్రాంతికి ఎంజాయ్ చేసాం. ఇప్పుడు చిన్నోడు పెద్దోడు మళ్ళీ 2024కి వస్తున్నారు. చిన్నోడు ముందు వస్తున్నాడు, పెద్దోడు తర్వాత నెక్స్ట్ డే వస్తున్నాడు. సో మీ ఫీలింగ్ ఏంటి సార్? ఫీలింగ్ ఉంది, సూపర్ ఫీలింగ్ కదా. చిన్నోడు పెద్దోడు అంటే 2 సినిమాలకి ఇట్స్ a super feeling. It's fantastic because audience love watching our films, and ఆ నమ్మకంతోనే మేము రిలీజ్ చేయబోతున్నాం. And each film is very different, so I wish my brother all the best. మీ చిన్నోడు మొత్తం థియేటర్ లాగేశాడు, సో మీకు ఏమైనా థియేటర్లు దొరికాయా లేదా సార్? మీ చిన్నోడు మహేష్ బాబు అన్ని థియేటర్ లాగేశాడు, మీకేమన్నా మీరు అనుకున్న థియేటర్లు దొరికాయా? నేనేమి ఫీల్ అవునమ్మా, అసలు మాకు వచ్చి తీసుకుంటాను, ఎక్కడ రిలీజ్ అవుతుందో చూస్తాం అంతే. హ్యాపీగా అందరు బాగుండాలమ్మా. మొన్న మీరు మాట్లాడుతూ హిమాలయాలకు వెళ్ళే ఆలోచన ఉంది, ఇంకా ఆలోచన ఉందా సార్? అప్పుడప్పుడు గ్యాపుల్లో వెళ్దాం అనుకున్నాను, అప్పుడు ఆ గ్యాప్లో వెళ్ళేటప్పుడు చెప్పాను అది. అప్పుడు ఆ సినిమా చూసి లేదు ఇంకొంచెం సినిమాలు చేద్దామని వెళ్ళిపోవటం అంటే అక్కడికి వెళ్ళి ఉంటాం కాదు, అలా వెళ్ళి రావటం చేస్తానే ఉన్నాను అంతే. మీరు బై మిస్టేక్ అదే అందరూ వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళమ్మా, ఎక్కడికి వెళ్తాను వీళ్ళందరూ ఉంటే ఎట్ట వెళ్తాను నేను? మొత్తం నా లైఫ్ అంతా వీళ్ళకి సో మచ్ love and affection from them, and 75 films చేశానంటే especially with no plan, with no goal, they've given me so much love,
అండ్ ఒక కెరియర్గా ఎంటర్ అయిన తర్వాత ఇట్ వాస్ సో ఐఎమ్ సో హ్యాపీ యూనో యూ గివెన్ అస్ సో మచ్. బట్ అది చేయాలి కదా, అప్పుడప్పుడు కొంచెం తెలుసుకోవాలి కదా.